ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC MBBS MRCP UK మరియు అడల్ట్ కార్డియాలజీ USA లో డాక్టరేట్ పొందిన ప్రఖ్యాత సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షేక్ గులాం దస్తగిరి గారి నేతృత్వంలోని ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC లో అగ్రశ్రేణి ఆరోగ్య వైద్య సేవలు అందిస్తున్నారు. 20 సంవత్సరాల నైపుణ్యంతో డాక్టర్ దస్తగిరి గారు ఎమర్జెన్సీ కార్డియాలజీ మెడిసిన్, మాస్టర్ హెల్త్ చెకప్ మరియు కంప్లీట్ హార్ట్ చెకప్, అవుట్ పేషెంట్ మరియు ఎమర్జెన్సీ సర్వీస్ లో ప్రత్యేకత కలిగిన బృందంతో పాటు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారు. సేవలు అధునాతన డయాగ్నోస్టిక్స్ లో ECG, 2D ఎకో, కార్డియోగ్రఫీ, ఆల్ బ్లడ్ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మరియు ట్రెడ్మిల్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా అసాధారణమైన ఆరోగ్య వైద్య సేవల కోసం ISMCని సందర్శించండి. మీకు అదనపు వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC 0877 2264 108 9014372029. అడ్రస్ 9-56 and 9-68 మంగళం సర్కిల్ నియర్ RTO ఆఫీస్, తిరుపతి. GGM న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఒక దేశం యొక్క విజయం ఆ దేశ యువత బలం మీదే ఆధారపడి ఉందన్న నరేంద్ర మోదీ. మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పాకిస్తాన్ ప్రధాని జమ్మూ కాశ్మీర్పై సంచలన ప్రకటన. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా కాకినాడలో నిరసన ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు వద్దు, ఆ ప్రభుత్వమే ముద్దు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. సైనికుల భార్యలకు మరియు మాజీ సైనికుల భార్యలకు టీచర్ పోస్టులో 2% రిజర్వేషన్ అమలు చేయాలన్న కంచర్ల శ్రీనివాసులు. ఉగ్రవాదుల దాడులను వ్యతిరేకిస్తూ చింతపర్తిలో నిరసన. ఒక దేశం యొక్క విజయం ఆ దేశ యువత బలం మీద ఆధారపడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు జరిగిన రోజ్గార్ మేళాలో ప్రధాని మాట్లాడుతూ యువత బలంలోనే దేశ అభివృద్ధి పాతుకుపోయిందని అన్నారు. వారి ఆవిష్కరణలు మరియు కృషిని ప్రశంసిస్తూ స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా వంటి పథకాల ద్వారా ఉపాధి అవకాశాలను ఎలా సృష్టిస్తున్నాయో మరియు భారతదేశం యొక్క డిజిటల్ మరియు ఆర్థిక పరివర్తనకు నాయకత్వం వహించడానికి యువతను ఎలా అనుమతిస్తున్నాయో ఆయన ప్రస్తావించారు. साथियों, किसी भी राष्ट्र की प्रगति और उसकी सफलता की नींव उस राष्ट्र के युवा होते हैं. जब युवा राष्ट्र के निर्माण में भागीदार होते हैं तो राष्ट्र तेज विकास भी करता है और विश्व में अपनी पहचान भी बनाता है. भारत का युवा आज अपने परिश्रम और इनोवेशन से दुनिया को ये दिखा रहा है कि हम में कितना सामर्थ्य है. हमारी सरकार हर कदम पर ये सुनिश्चित कर रही है कि देश के युवाओं के लिए रोजगार,
स्वरोजगार के अवसर बढ़े, स्किल इंडिया, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया जैसे अनेक अभियान इस दिशा में युवाओं के लिए नए अवसर बना रहे हैं। इन अभियानों के माध्यम से हम भारत के युवाओं को अपनी प्रतिभा दिखाने के लिए खुला मंच दे रहे हैं। इसी का नतीजा है कि इस दशक में हमारे युवाओं ने टेक्नोलॉजी, डेटा और इनोवेशन के क्षेत्र में भारत को दुनिया में बहुत आगे पहुंचा दिया है। आज यूपीआई, ओएनडीसी और जेम गवर्नमेंट ई मार्केट प्लेस जैसे डिजिटल प्लेटफॉर्म, इनकी सफलता ये दिखाती है कि हमारे युवा किस तरह डिजिटल अर्थव्यवस्था में बदलाव का नेतृत्व कर रहे हैं। आज भारत में सबसे ज्यादा रियल टाइम डिजिटल ट्रांजैक्शन हो रहे हैं और इसका बड़ा श्रेय हमारे युवाओं को जाता है। మత్స్యకారుల వేట విరామ సమయంలో అందించే 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని 20,000కు పెంచుతామని గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించి 20,000 ఆర్థిక భరోసాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పించారు. అనేది గమనించడానికి ఒక ఉదాహరణగా మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతము ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. మరి స్థానిక శాసన సభ్యులు సేవా దృక్పథ మరి అదే విధంగా పేద ప్రజలతో మమేకమై ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో అనునిత్యము పర్యటనలు జరిపి వారి అభివృద్ధికి మరి ఈరోజు పారిశ్రామిక ఓడగా అభివృద్ధి చెందుతూ ఉన్నది పైడి భీమవరం ఎచ్చెర్ల నియోజకవర్గం. వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎలాగ అభివృద్ధి చేయాలి, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి చేదోడు వాదోడు అందించాలి అని స్థానిక ఎచ్చెర్ల శాసన సభ్యులు ఆరాటపడుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందబోయే అంశాలను తన మాటల ద్వారా తెలియజేయబోతూ ఉన్నారు మరికొద్ది సేపట్లో. మరొక ముఖ్యమైనటువంటి నేత చిన్న రైతు కుటుంబంలో పుట్టి పార్లమెంటులో ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంటు సభకి ఎన్నికైనటువంటి వారు మరి ఇక్కడే మరి ఎచ్చెర్లలో నియోజకవర్గం విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఇక్కడి నుంచే చిన్న వయసుతో ఎంతో క్రమశిక్షణతో ఎదిగినటువంటి నేత. ఎందుకు చెప్తున్నాను అంటే పరిపాలించే పాలకులు సక్రమంగా ఉన్న రోజు మనము హాయిగా నిద్రపోవచ్చు, చక్కనైనటువంటి పాలన అందిస్తారు. వారు చేసే ఆలోచనలకి అనుగుణంగా మనం నడుచుకుంటే మనం అందరము కూడా ఆనందకరమైన సుఖకరమైనటువంటి జీవితం అనుభవిస్తాం. కానీ ముఖ్యమంత్రి వర్యుల తలక ఆలోచన ఏమిటంటే మనము, మన కుటుంబము, మన పిల్లలే కాదు తరువాత తరాలు వారు కూడా ఆనందంగా సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతిని, ఇప్పుడున్నటువంటి సహజ వనరులని వినియోగించుకొని మరి పరిశ్రమలు అన్నిటినీ కూడా స్థాపించిన రోజు భావి తరాలలో చక్కగా అభివృద్ధి జరుగుతుంది అని ఊహించి ముందుగా ఆయన వాటిని గ్రహించి ఈరోజు తాను శ్రమించుతూ నిత్యము మరి శ్రమించే విధముగా ఆదర్శంగా అందరికీ నిలుస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులకు మరియు అధికారులకు, ఉద్యోగ రంగానికి మరి ప్రజలు కూడా ఆ బాటలో నడవాలి. అందుకనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్
బాజ్ షరీఫ్ జమ్మూ కాశ్మీర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ తమకు జీవనాడి లాంటిదని ఇండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని, దీనిపై స్వాతంత్ర పారదర్శక విచారణకు సిద్ధంగా ఉన్నామన్నారు. సింధు నదిపై తమకు హక్కులు ఉన్నాయని, దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలని వాళ్ళు ఆర్మీకి పిలుపునిచ్చారు. అయితే తమ దేశంలో పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై నోరు మెదపలేదు. Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. Our eastern neighbor continues a pattern of exploitation, leveling baseless allegations and false accusations without credible investigation or verifiable evidence. Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. Our valiant armed forces remain fully capable and prepared to defend the country's sovereignty and its territorial integrity against any misadventure, as clearly demonstrated by its measured yet resolute response to India's reckless incursion in February 2019. Our eastern neighbor continues a pattern of exploitation, leveling baseless allegations and false accusations without credible investigation or verifiable evidence. The recent tragedy in Pahalgam is yet another example of this perpetual blame game, which must come to a grinding halt. Water is a vital national interest of Pakistan, our lifeline, and for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా కాకినాడలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ నిరసన ర్యాలీ నిర్వహించారు. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్పవరం కూడలిలో వందలాది జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో కలిసి మానవహారం నిర్వహించి ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మారణకాండను చూసి ప్రపంచం నివ్వెరపోయింది. అమాయకులైన 28 మంది టూరిస్టులను పాయింట్ రేంజ్లో పైశాచికంగా అమానుషంగా కాల్చి చంపారు. వాళ్ళకి అభం శుభం తెలీదు.
అక్కడ ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించడానికి వెళ్ళిన వారిని ఒక ద్వేషపూరితంగా మతావేశంతో కాల్చి చంపారు. ఇది మానవీయతకే మచ్చ. ఇది మన ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన చర్యగా మేము భావిస్తున్నాం. భారతీయులంతా ఏ మతమైనా ఒక్కటిగానే బ్రతుకుతున్నారు, ఒక్కటిగానే ముందుకెళ్తున్నారు, ఒక్కటిగానే అభివృద్ధి చెందుతున్నారు. ఇటువంటి అభివృద్ధిని చూసి వార్వలేక ముష్కరులు మన మధ్యన విభేదాలు సృష్టించడానికి ఈ అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ సంఘటన తెలిసి చలించిపోయిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మొదటి రోజున పార్టీ పతాకాలన్నీ అవనతం చేశాము. అదే రోజున క్యాండిల్ ర్యాలీస్ జరిపించాము. రెండో రోజున మౌనంగా దీక్షలు చేశాము. మూడో రోజున ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇలా మానవహారాలు నిర్వహించి మన సమైక్యతని చాటుతున్నాము. ఎందుకంటే మనం ఒక్కటిగా లేకపోతే మన మధ్యన విభేదాలు సృష్టించి మన అభివృద్ధిని నాశనం చేయడానికి పొరుగు దేశాలు కంకణం కట్టుకున్నాయి. ఇటువంటి సమయంలో మనమంతా ముక్తకంఠంతో ఈ అమానుష్య ఘటనను ఖండించి మేమంతా ఒక్కటే అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం ఉంది. ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు ఈ సంఘటనని ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జనసేన తరపున ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున, పార్టీ అధ్యక్షుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో చేతుల్లోకి వెళ్లినప్పటి నుండి ప్రజలకు ప్రాణభయంతో ఉన్నారని, సరైన వైద్యం అందించడం లేదని అంతర్జాతీయ మానవ హక్కుల జాతీయ జనరల్ సెక్రటరీ శోభారాణి అన్నారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి శ్రీ దుర్గా తండ్రి, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం మరియు వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. చిత్తూరు ఆసుపత్రి ప్రైవేటు పరమైనప్పటి నుండి వైద్యం వికటించిందని, తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం. చిత్తూరు ద వాయిస్ ఆఫ్ పబ్లిక్. సో మొన్న జరిగినటువంటి ఒక సంఘటనతో చిత్తూరు మొత్తం ఉలిక్కి పడింది. అదే మన టీడీపీ ఒక ముఖ్య వ్యక్తి ఒక రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయ్యి శ్రీదుర్గ గారు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. సో మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే టెస్ట్ల రూపంలో లక్షలు గుంజే సో కాల్డ్ కార్పొరేట్ హాస్పిటల్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని కనీసం సిటీ స్కాన్ తీయండి అని వీళ్ళు చెబితే కూడా పర్వాలేదు, అవసరం లేదు అనే స్థితిలో ఉంది మన యొక్క ప్రభుత్వ ఆసుపత్రి. సో ఈ హాస్పిటల్ గురించి చాలా కథనాలు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది. అపోలో వద్దు, మన గవర్నమెంట్ హాస్పిటల్ మనకు కావాలి అనేది ఒక స్టాండ్ తీసుకొని ప్రజల దగ్గరికి సంతకాల సేకరణ కోసం రావడం అనేది జరిగింది. సో వీరికి జరిగిన ఈ అన్యాయము ఎలాగూ ఎవరు తీర్చలేనిది, పూడ్చలేనిది. సో వారు ముందుకు వచ్చి షణ్ముగం గారు, మొదటి సంతకం నేనే చేస్తాను, మీరు ప్రజల దగ్గర సేకరించే సంతకాలలో మొదటి సంతకం నాదే ఉంటుంది, అపోలో హాస్పిటల్ మాకు వద్దు, ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఇది రెఫర్ హాస్పిటల్ గా కూడా ఒక ముద్ర వేయబడింది, దీని గురించి చాలా డిబేట్స్ జరిగాయి, చాలా పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అంతెందుకండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం దెబ్బతినిపోతుంది. రేపు వాళ్ళు అపోలో బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మన ప్రజలకి, పేద ప్రజలకి మిగిలేది ఏంటి? పాడుబడ్డ బిల్డింగ్ లా. ఒక్క డాక్టర్ అయినా సరిగ్గా ఉన్నారా అండి? ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్ అందరినీ ఎక్కడికో పంపించేస్తారు, వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఉంటారు. సక్రమంగా ఒక్క డిపార్ట్మెంట్ కి డాక్టర్స్ లేరు. అక్కడ ఉన్న వాళ్ళంతా పీజీ స్టూడెంట్స్, వాళ్ళు చూస్తుంటారనమాట. వాళ్ళు ఏం వైద్యం చేయగలుగుతారు? ఇది వరకే ఒక స్టమక్ అప్సెట్, దీనిలో స్టమక్ పాయిజన్ అయిందని చెప్పి, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి
కొంతమందిని ఒక ఎంఆర్ఓ తీసుకొని వస్తే కూడా ఒక్క డాక్టర్ కి దిక్కు లేకుండా పోయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. అయ్యా ప్రజా ప్రతినిధులారా, మీకు మా విన్నపం ఒకటే, మాకు అపోలో వద్దు, మాకు గవర్నమెంట్ హాస్పిటలే కావాలి. ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా చీలాపల్లిలో మనకి ఏదైతే సిఎంసికి మీరు ఇచ్చారో 100 ఎకరాలు, వాళ్ళు అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు ఒకసారి వెళ్ళి చూడండి. ఏదో డెవలప్ అయిపోతుంది కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇస్తే అనేసి మీరందరూ అనుకుంటున్నారు. అక్కడ ఏం జరగట్లేదండి. సామాన్యులకి ఎటువంటి వైద్యము అందడం లేదు. దయచేసి మా గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఇచ్చేసేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ బోర్డు కూడా మాయమైపోయింది. అపోలో బోర్డు బానే ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్స్ లేరు, ఏమీ లేదు. కాబట్టి దయచేసి సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి మా గవర్నమెంట్ హాస్పిటల్ ని మాకు ఇవ్వడానికి సంతకాల సేకరణ మొదలయ్యింది. మొదటి సంతకం షణ్ముగం గారే చేస్తూ ఉన్నారు. సార్ ప్లీజ్. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మడకశిరకు నూతనంగా మంజూరు చేసిన మడకశిర నుండి రాయచోటి మరియు మడకశిర నుంచి అనంతపురంకు 2 బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ప్రారంభించారు. ప్రతి గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ డిపో రూపురేఖలు మారుస్తామని, ఆర్టీసీ డిపోకు ఆదాయ వనరులు సమకూర్చే విధంగా నూతన భవనాలను మంజూరు చేస్తామన్నారు. మారుమూల ప్రాంతమైన మడకశిరలో రవాణా మరియు క్రీడా శాఖ పరంగా అన్ని విధాలా సహకరించి అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. ఇప్పుడు ఆరం గారు ఈ ఫ్రంట్ డోర్ వాళ్ళ టికెట్ తీసుకోండి అందరూ. టికెట్ తీసుకోవాలి మంత్రి గారు. ప్రభుత్వంలో సుమారు ఈ రాష్ట్రంలో అన్ని అరకొర పనులు చేసేసి నిలబెట్టేసి కాంట్రాక్టర్లకు డబ్బు కట్టకుండా వాళ్ళు దోచేస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తానంటే వైసీపీ వాళ్ళనుకున్న కూడా పాత బకాయిలు చెల్లించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రం గాడిలో పడాలా, అభివృద్ధి జరగాలంటే రాజకీయ కక్షలు ఉండకూడదు, అందరూ సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సన్మార్గంలో మన ప్రభుత్వం వెళ్తా ఉంది. దానిలో భాగంగానే నా శాఖలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, అలాగే క్రీడలకు సంబంధించిన అన్ని అభివృద్ధి ఫలాలు అందే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా మీ అందరి చలవాలే ఈరోజు మేమందరం ఈ కుర్చీలలో కూర్చున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎవరికి ఏం చేయాలో అంతా బాగా తెలుసు. తప్పకుండా కార్యకర్త కార్మిక మనం సోదరులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకుని మీ అందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సైనికులు
భార్యలకు మాజీ సైనికులకు మరియు మాజీ సైనికులు భార్యలకు టీచర్ పోస్టుల్లో 2% రిజర్వేషన్ అమలు చేయాలని మాజీ సైనికులు సంఘం మదనపల్లి డివిజన్ అధ్యక్షులు కంచర్ల శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 929 డేట్ 29 మే 1971 నుండి జూన్ 1, 2000 సంవత్సరం వరకు సైనికులు భార్యలకు మాజీ సైనికుల భార్యలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిగాయన్నారు. ఆ తర్వాత ఆ జీవోను రద్దు చేస్తూ 2002 సంవత్సరంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికులకు మొదటిసారి 2% రిజర్వేషన్ అమలు చేశారన్నారు. అయితే ఆ 2% రిజర్వేషన్లో సైనికుల భార్యలకు మాజీ సైనికుల భార్యలకు రిజర్వేషన్లు స్వస్థత లేదని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులకు 2% అంటే 320 పోస్టులు వెబ్సైట్లో ఆప్షన్ ఇవ్వలేదన్నారు. వారు దేశానికి సేవల్ని కొనియాడి సేవలు చేస్తున్నారు కాబట్టి వారికి మీరు ప్రియారిటీ ఇవ్వాలని మాకుండే 2% మీరు అమలు చేస్తే కూర్చున్నాము. అదే కాకుండా జీఓఎంఎస్ నంబర్ 929 డేటెడ్ 29 మే 1971 నుండి అది 2000 వరకు మాజీ సైనికులు వారి భార్యలకు ఇచ్చినారు డైరెక్ట్ రిక్రూట్మెంట్. అప్పుడు ఇది మళ్ళీ రిజర్వేషన్ అమలు చేశారు. ఎప్పుడు 2002లో రిజర్వేషన్ అమలు చేశారు. కానీ ఆ రిజర్వేషన్ అమలు చేసి కూడా ఇప్పుడు సరిగా ఒక కార్పొరేషన్ చెప్పారు, మాజీ సైనికు కార్పొరేషన్ ఉంటుందని చెప్పారు. ఆ కార్పొరేషన్లో మాకేం స్పష్టత లేదు. ఎందుకంటే కార్పొరేషన్ మాజీ సైనికు తెలియజేయాలి ఏవి ఇన్ని పోస్టులు పడుతున్నాయి. 320 పోస్టులు పడాలి. మాకు 320 పోస్టులు వెబ్సైట్లో కనబడితే కన్నా మేము ఎంతమంది లేడీసు ఎంతమంది జెంట్స్ అప్లై చేస్తే తెలుస్తుంది. దయవుంచి ప్రభుత్వం వారు దీన్ని పునరుద్ధరించి వెబ్సైట్లో పొందుపరచాలని కోరుచున్నాను. మీరు చెప్పండి సార్. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామంలో దేశంపై జరుగుతున్న ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి బిఆర్ మహల్ థియేటర్ వరకు సర్పంచ్ మహితా శేషాద్రి రెడ్డి, ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రిటైర్డ్ టీచర్ నజీర్ ఆధ్వర్యంలో క్యాండిల్స్ పట్టుకొని కుల మతాలకు పార్టీలకు అతీతంగా చింతపర్తి జన సమూహం పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదానికి ఉంది కాబట్టి అటువంటి ఉగ్రవాదాన్ని నశింపజేయాలి అనేసి మనము మన ప్రాంతం, మన దేశం, మన అనేది మనం నిలుపుకోవాలా. అందుకే మన చింతపర్తి గ్రామంలో అందరం కలిసి మతాలకు అతీతంగా అందరం కలిసి మనం ముందుకు నుంచి ఇదే విధంగా ఉన్నాము, ఇప్పుడు అదే విధంగా ఉన్నాము, భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ మనం చెప్పే ఈ స్లోగన్లో మన దేశమంతా వినిపించాల. అటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చినాము. కాబట్టి ఆ ఉగ్రవాదం నశింపజేయాలనేసి మన కేంద్ర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక దేశం యొక్క విజయం ఆ దేశ యువత బలం మీదే ఆధారపడి ఉందన్న నరేంద్ర మోదీ. మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పాకిస్తాన్ ప్రధాని జమ్మూ కాశ్మీర్పై సంచలన ప్రకటన. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా కాకినాడలో నిరసన ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు వద్దు, ఆ ప్రభుత్వమే ముద్దు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
సైనికుల భార్యలకు మరియు మాజీ సైనికుల భార్యలకు టీచర్ పోస్టులో 2% రిజర్వేషన్ అమలు చేయాలన్న కంచర్ల శ్రీనివాసులు. ఉగ్రవాదుల దాడులను వ్యతిరేకిస్తూ చింతపర్తిలో నిరసన. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.